జనరల్‌గా 1 ఇయర్ వరకి గూడా పిల్లలకి మంత్లీ వ్యాక్సినేషన్స్ ఉంటాయి గదా! యాహ్! వాళ్ళ హెల్త్ కేర్ మంచిగా ఉండాలి అనంటే వ్యాక్సినేషన్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది? సో, ఏంటంటే వ్యాక్సిన్ వల్ల కొన్ని డ్రెడ్‌ఫుల్ డిసీజెస్ మనం మొత్తం వరల్డ్ వైడ్‌గా ప్రివెంట్ చేయొచ్చు. కొన్ని డిసీజెస్ ఎలిమినేట్ కూడా చేసాం త్రూ వ్యాక్సిన్స్. స్మాల్ పాక్స్ లాంటివి. సో, ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే కొన్ని డ్రెడ్‌ఫుల్ డిసీజెస్ పోలియో, డిఫ్తీరియా, పర్టూసిస్, టెటానస్, సో, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల. సో, గవర్నమెంట్ స్కెడ్యూల్ ఉంటుంది. దీంట్లో ప్రైవేట్ స్కెడ్యూల్ కూడా ఉంటుంది. మీకు ఐడియా ఉంటది. యాహ్! గవర్నమెంట్‌లో ఇచ్చే వ్యాక్సిన్స్ బేర్ మినిమమ్ వ్యాక్సిన్స్ దట్ ఎవ్రీ చైల్డ్ షుడ్ రిసీవ్ అనేవి వాళ్ళు గవర్నమెంట్ కంప్లీట్ త్రూ అవుట్ ఇండియా అందరు పిల్లలకి అందేలా కొన్ని వ్యాక్సిన్స్ ఇస్తారనమాట గవర్నమెంట్ సెక్టార్‌లో. వెరాజ్ ప్రైవేట్‌లో కొన్ని అడిషనల్ 5 వ్యాక్సిన్స్ ఉంటాయన్నమాట. ఏంటంటే అది ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి, ఇయర్లీ ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి తీసుకోవాలి, టైఫాయిడ్ వ్యాక్సిన్ ఒకటి, అండ్ మెనింగోకోకల్ వ్యాక్సిన్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ అది, ఓకే. అండ్ చికెన్ పాక్స్ వారిసెల్లా వ్యాక్సిన్ అంటాము. సో, ఈ 5 వ్యాక్సిన్స్ ప్రైవేట్‌లో తీసుకోవాల్సి ఉంటుంది. గవర్నమెంట్ స్కెడ్యూల్ ఫాలో అయినా పర్లేదు. గవర్నమెంట్‌లో తీసుకుని ఈ ఎక్స్‌ట్రా 5 వ్యాక్సిన్స్ మాత్రం ప్రైవేట్‌లో తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఈ వ్యాక్సిన్స్ వల్ల ఒకవేళ డిసీజ్ వచ్చినా కూడా దాని సివియారిటీ తక్కువ ఉంటుంది. అండ్ ఈ వ్యాక్సిన్స్ యూజువల్‌గా ఏంటంటే ఒక 80-90% ప్రొటెక్షన్ ఇస్తుంది. కంప్లీట్ 100% ప్రొటెక్షన్ ఏ వ్యాక్సిన్ ఇవ్వదు. 80-90% ప్రొటెక్షన్ ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఆ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఆ సివియారిటీ తక్కువ ఉంటుంది.